జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలంతా జూబ్లీహిల్స్ లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ పథకాలను వివరించారు. ఉప ఎన్నిక కాబట్టి పోలింగ్ శాతం పెరగొచ్చని, ఇది తమకు కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంత్రులంతా హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అటు గెలిచి పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. వ్యూహాత్మకంగా అడుగులు వేసిన గులాబీ పార్టీ ప్రచారంతో హోరెత్తించింది. కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ తో పాటు ఇంటింటి ప్రచారం చేపట్టారు. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీపై విమర్శలు గుప్పించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తీసుకుంటున్న నిర్ణయాలే తమను గెలిపిస్తుందనే ధీమాలో ఉంది బీఆర్ఎస్. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టింది బీజేపీ. దొంగ ఓట్ల కట్టడిపై దృష్టి పెట్టిన కమలనాథులు పోలింగ్ బూత్లలో బలమైన నేతలను ఏజెంట్లుగా పెట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కార్యకర్తలను ఆదేశించింది బీజేపీ అధిష్టానం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రేపటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఆల్ సెట్ టు గో చూస్తున్నాం. ప్రధాన పార్టీల మధ్య ఏ స్థాయిలో పోటీ ఉందో హైదరాబాద్ లో, అందున జూబ్లీహిల్స్ లాంటి ఒక స్థానం, దానికి జరుగుతున్న ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఏర్పాట్లన్నీ ఎంతవరకు వచ్చాయి సాయి కిరణ్? బిందు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రం మొత్తంగా కూడా చూపంతా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఉండడంతో ఇది కొంత ప్రతిష్టాత్మకమని చెప్పొచ్చు. సో మరి ఎన్నికల అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్లో దాదాపు 4,13,000 ఓటర్లు ఉన్నారు. మరి వీరికి సంబంధించి 139 లొకేషన్స్లలో 407 పోలింగ్ బూత్స్ని అరేంజ్ చేశారు. సో ఈ 407 పోలింగ్ బూత్స్ సంబంధించి మొత్తం డ్రోన్ సర్వేలెన్స్తో రేపు అన్ని భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరి రేపు ఉదయమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. సాయంత్రం 6 గంటల లోపు క్యూ లైన్లలో ఎవరైతే నిల్చుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఓటింగ్ హక్కును అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు. సో మరి ఇప్పుడే దానికి సంబంధించి ఎవరైతే ఏ గుర్తింపు కార్డులు తీసుకోవాలి అనేటువంటిది కూడా చూస్తే వాళ్ళు ఓటర్ గుర్తింపు కార్డును, పాస్పోర్ట్ను, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇట్లా గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని 12 గుర్తింపు కార్డులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఓటర్ ఎవరైతే తన ఓటింగ్ స్లిప్ లేదో అతను మై ఓట్ యాప్లో కూడా అతను ఎక్కడ పోలింగ్ బూత్లో తన ఓటు ఉందనేటువంటిది కూడా చూడాలి. సో ఇప్పటికే అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో యూసుఫ్గూడలో ఉంటుంది. అక్కడ డిఆర్సీ సెంటర్ నుంచి ఈ ఈవీఎంలను, వీవీప్యాట్లను వీటన్నింటినీ కూడా పోలింగ్ సిబ్బంది ద్వారా పోలింగ్ బూత్లకు తరలించారు. మొత్తం 407 పోలింగ్ బూత్లలో 5 ఎవరైతే ఎన్నికల సిబ్బంది ఉంటారు, పీఓలు, ఏపీఓలు, అలాగే బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, సో అలాగే ఇంకా 2 సహాయకులు ఉంటారు. అందులో మహిళా సహాయకురాలు కూడా ఉండబోతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు ఉన్నారు. అందులోనూ మైనార్టీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈసారి 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 4 ఈవీఎంలను పెంచాల్సి వచ్చింది. సో ఈ ఓటింగ్ సమయానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది కాబట్టి 1 గంట సమయం కూడా పెంచారు. అంటే జనరల్గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది పోలింగ్, కానీ ఈసారి 6 గంటల వరకు కూడా పెంచారు. సో మరి దీన్ని సద్వినియోగం చేసుకొని ఓటింగ్ హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి అటు ఎన్నికల అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ఏటా కూడా 55% ఇంతవరకు మించలేదు పోలింగ్ శాతం అనేటువంటిది. గత అయితే ఎన్నికల్లో కూడా 55%, అంతకుముందు 45%. సో ఇట్లా ఎప్పుడు కూడా పోలింగ్ శాతం పెరగలేదు. సో మరి ఇది ఉప ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా అందరి ఫోకస్ దీని మీదనే ఉంది కాబట్టి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పి అటు ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా ఇప్పటికే చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చారు, ఓటింగ్ను పెంచేలా కూడా చేశారు. సో మరి రేపు ఉదయం ఈ బిగ్ ఫైట్ అనేటువంటిది స్టార్ట్ కాబోతుంది. ఓటర్ తన ఓటింగ్ తీర్పు ద్వారా తన తీర్పు ఇవ్వనున్నాడు రేపు. మరి రేపు సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం టీం అంతా కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.